ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల ఆలయంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రాంగణంలో వేయించేసి ఉన్న భద్రావతి సమేత భావనార్షి స్వామివారికి ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అయినటువంటి మాకు పట్టణ పద్మశాలి సంఘం వారు కలగజేశారు. గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా మాకు ఈ సేవను మాకు అందించారు. వారు కైంకర్యపరులుగా మాకు చోటు కల్పించారు. ఇక్కడ మేము వారికి సంఘ ప్రతి సభ్యునికి పెద్దలకు అందరూ కూడా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యుల తరఫున ధన్యవాదాలు ముందుగా తెలియపరచుకుంటున్నాం. మరి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ మాత్రం కూడా లక్ష్మీ నరసింహస్వామి గారు జరిగేటట్టు మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా కూడా శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఉంది. అదే రీతిలో మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల ఈ దేవాలయం నందు మరి ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం మరి రేపు ఉదయం అంటే 21వ తేదీ శనివారం ఉదయం 11:45 అత్యంత వైభవంగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవాన్ని. దానికి ముందు రోజైనటువంటి ఈరోజు శుక్రవారం రాత్రి మరి ధ్వజారోహణం. ఇది దాదాపుగా చాలా చోట్ల శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి దేవాలయాలు ఉంటాయి, కానీ ధ్వజస్తంభం ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మరి సంప్రదాయబద్ధంగా ఏదైతే స్వామివారికి మనం గౌరవంగా జరపాలో అవన్నీ కూడా ఇవాళ అవకాశాన్ని మరి మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారికి మరి కల్పించడం జరిగింది. కాగా 2 రామ మందిరాల వద్ద ఉన్న ఆలయంలో కూడా స్వామివార్ల పెండ్లి కుమారుని ఉత్సవం జరిగింది. అనంతరం సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మనం శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించుకోవటం మరి భక్తులందరూ కూడా తెలిసిన విషయమే. అయితే 2 సంవత్సరాల క్రితం దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో మరి అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల దేవాలయంలో మరి ఈరోజు అతి వైభవంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే రాష్ట్ర మరి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మరి మాజీ ఆఫ్కో చైర్మన్ గన్ చిరంజీవి గారు, ఇంకా అనేక మంది దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి భద్రావతి సమేత భావనాథ స్వామి వారి యొక్క గుడినందు మరి భద్రావతి సమేత భావనాథ స్వామి వారి కళ్యాణం దిగ్విజయంగా జరుపుకున్నాం. దాంట్లో భాగంగా మరి స్వామివారి అన్నప్రసాదం కింద సుమారు 2-3 వేల మందికి అన్న వితరణ కూడా ఇప్పుడు జరుపుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసినందుకు భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 16 రోజుల పండుగ అట్లాగే ధ్వజారోహణంలో కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలిగా బౌద్ధ సంఘం నూతన అధ్యక్షుడు గుత్తికొండ ధనంజయ గారి ఆధ్వర్యంలో, కుబేర స్వామి గారు, గంజి రవీంద్ర గారు, కోశాధికారి గారి ఆధ్వర్యంలో ఈరోజు
ఇంత ఘనంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించుకున్నాము. దీనికి ముందుగా ఈ కళ్యాణానికి కానుకల రూపంలో ఇచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మన అందరూ కుల బాంధవులకు నమస్కారం. ఈ రోజున స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. దీనికి కమిటీ వాళ్ళందరూ సమిష్టి కృషితోటి నిర్వహించి జయప్రదం చేశాం. అందుకు పట్టణ ప్రజలకి ఆ స్వామివారి కటాక్షాలు కరుణ కటాక్షాలు ఎలవేళలా ఉంటాయని ఆశిస్తూ కుల బాంధవులందరికీ ఒకసారి నమస్కారాంజలు సమర్పిస్తున్నాం. ఎందుకంటే భద్రావతి భవనాథ స్వామివారి కళ్యాణం ఇంత జయప్రదంగా ఇంత నిర్విఘ్నంగా మన సోదరులందరూ కూడా సహకరించినందుకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. అట్లాగే పుర ప్రముఖులందరూ కూడా ఇందులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల స్వామి వారి ముఖమండపంపై శనివారం భక్తులు నృసింహుని మాలాధరణ ఏకాదశ దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన అందరినీ కూడా సంరక్షించే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ క్షేత్రంలో మన గ్రామం వాళ్ళే కాకుండా పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ఈ స్వామివారి యొక్క దీక్షను స్వీకరించడం ఆచారంగా అది ఒక స్వామి యొక్క దివ్యమంగళా శాసనాలు అని చెప్పేసి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి దీక్ష తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహబాధలు కానీ గృహబాధలు కానీ జాతకరిచ్చేటువంటి దోషాలు ఉన్నా కానీ శత్రు భయాలు కానీ ఇటువంటివి ఉన్నా కూడా వాటన్నిటి నుండి కూడా విముక్తి చెంది సుఖశాంతులతో విరజల్లుతో మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకున్న స్వాములందరూ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు పొందుతున్నారు. అందులో భాగంగా పోయిన నెలలో 41 రోజు దీక్ష, అదేవిధంగా 21 రోజు దీక్ష. ఈ రోజున స్వామివారికి శ్రీమూర్తులందరూ కూడా అడిగారు, మరి మేము కూడా స్వామి యొక్క దీక్ష తీసుకొని మా యొక్క ఆయురారోగ్యాలకు కానీ అదేవిధంగా స్వామి యొక్క దివ్యమంగళా శాసనం అందుకుంటే విధంగా మాకు కూడా ఒక మార్గాన్ని ఇవ్వండి స్వామి అని చెప్పి అడిగితే దానిని స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏకాదశి అంటే 11 నంబర్. ఆ ఏకాదశి అంటే ప్రీతి రోజు కాబట్టి స్వామివారికి ఈ రోజున భక్తులందరూ కూడా ఈ ఏకాదశి దీక్ష స్వీకరించినట్లయితే స్వామి యొక్క ఆ రోజు 41 రోజు 21 రోజు దీక్ష తీసుకుంటే ఎంత అయితే పరిపూర్ణత పొందుతారు. అదేవిధంగా ఈరోజు తీసుకున్న వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళా శాసనాలు పరిపూర్ణంగా అందుతాయని చెప్పేసి అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. రేపు స్వామివారు పెండ్లి కుమారుడుగా రాజ్యలక్ష్మి మాలాధరణ భక్తులకు మన్నెంవారి వీధికి చెందిన భక్తులు మాలలు పంపిణీ చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, టీడీపీ నాయకులు రుద్రు శ్రీను మాట్లాడారు. ఇవాళ
మంగళగిరిలో వేంచేసున్న లక్ష్మీనరసింహ గారి మాలధారణ 11 రోజుల దీక్షకు గాను నారా లోకేష్ గారి స్ఫూర్తితో మరి మన్యం బజారుకి సంబంధించిన భక్తులు అందరూ కలిసి ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కలిసి వాళ్ళ సుమారుగా 100 మాలని భక్తులకి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లోక నాయకుడు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని, అలాగే మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా సంక్షేమంలో ముందడుగు ఇంకా దూసుకుపోవాలని ఆ లక్ష్మీనరసింహని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన్యంవారి వీధి వాళ్ళ ఫ్రెండ్ సర్కిళ్ళు వాళ్ళందరూ కలిసి ఎంతో ఆభ్యర్థంగా ఉద్యోగంగా బాగా లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి ఒక 100 మాలలు వాళ్ళు సమర్పించుకోవాలనుకున్నారు. అట్లనే మన స్వాములు మొత్తాన్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని ఈ లక్ష్మీనరసింహస్వామి గుడిలో విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు. అలానే మన నారా లోకేష్ గారు నాయకత్వంలో మనం ఎంతో కృషి చేయాలని, మన నియోజకవర్గం ఎంతో ముంగలకు వచ్చే విధం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం కృషి చేద్దామని ఆ లక్ష్మీనరసింహ ఆశీర్వాదం లోకేష్ గారికి భక్తులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పల్లకి మోయు బోయిలకు ప్రత్యేక దుస్తులను దేవస్థానం ఈవో సూచనలతో దాతలు దామర్ల వీరస్వామి, పుచ్చల వెంకటేశ్వరరావుల సహకారంతో 44 జతల దుస్తులను ఏర్పాటు చేసి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సునీల్ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, పేరం ఏడుకొండలు, బల్లం ఉమామహేశ్వరరావు, కొక్కెరపాటి పూర్ణచంద్రరావు, దామర్ల నాగలక్ష్మి, గుర్రపుసాల శ్రీలక్ష్మి, మాజేటి గోపాలకృష్ణ శ్రేష్ఠి, మేకల మోహన్ రావు, భీమవరపు శేషురెడ్డి, రుద్రు శ్రీనివాసరావు, తుల్లిమిల్లి రామకృష్ణ, గాజుల శ్రీనివాసరావు, జంజన వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. MJLS 6 దీని నెంబర్ భక్తి కలుపుకో. నెక్స్ట్ R1. మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి పల్లకీ సేవ చేసే బోయిలకు మన దేవస్థానం ఈవో గారి సూచనల మేరకు ఈరోజు బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బట్టలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో దామర్ల వీరస్వామి గారి దంపతులు, పుత్తల వెంకటేశ్వర గారి దంపతులు వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో గారు ఏం చేశారంటే, మన పల్లకీ సేవ చేసే బోయిలందరూ స్వామివారి పూజ చేసేటప్పుడు వారి కార్యక్రమంలో ఆ బట్టలను ధరించి స్వామివారి సేవ చేయాలని కోరుతూ వారి సూచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.